అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చాలామంది మన శ్రీనివాసులు సిఐటియు నాయకులు, వెంకట్రావు గారు మన కొత్తపట్నం సర్పంచ్ గారు, అదేవిధంగా ఏఐటియుసి నాయకులు నేను చెప్తున్నా. ఇందాక మనోడు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు ఆడ కాయగూరలు, అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ జీవనం గడిపేవాళ్ళు. మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండవది, కాయగూరలు అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం. అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్ కూడా చూసాం. మీకు కూడా అందరూ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు. దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా, అందరికి ఉపయోగం ఉండేటట్టుగా, రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం. మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానికి షెల్టర్ కాదు, మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తడుస్తా గొడుగులు పెట్టుకొని అలా తడికిలు పెట్టుకున్నది కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే పెండింగ్లు ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం. దాంతోపాటు పెయింటింగ్స్, ఇందాక ఒక దగ్గర చూసాం శానిటేషన్ ప్రాబ్లం ఉంది, ఆ షెల్టర్లు అన్నీ పోయి ఉన్నాయి. ఎట్లంటే అట్లా ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తున్నారు. దాన్ని కూడా మనం క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీట్గా ఉండేటట్టుగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతుంది అనే విధంగా మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసామంటే మార్కెట్ కూడా బాగుంటుంది, మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి, మీరు బాగుండాలనేదే మా ఉద్దేశం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చి కష్టపడి రోజుకు 100-200 సంపాదించేవారు. కాకపోతే దానికి ఒక సిస్టము, దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి. కాబట్టి దాని ఆ పద్ధతుల్లో వెళ్తున్నారు తప్పితే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకొకటి చేయాలనో కాదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేస్తాం. దాంతోపాటు ఇందాక మన వాళ్ళు మాట్లాడుతా రేట్లు కొంచెం తగ్గించాలి, అదేవిధంగా వాళ్ళ రేటు తగ్గించాలి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉంటాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు. స్క్వేర్ ఫీట్కి ఎంత అయ్యిందని అది మన చేతుల్లో ఉండేవి కాదు. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇక్కడే ఆ రోజు అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాము. మేము ఎందుకు పెట్టామంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి, ఇబ్బంది రాకూడదు, దూరంగా వెళ్ళకూడదు,
అనే ఉద్దేశంతో 2 నిమిషాలు ఇక్కడికి పోతే 5 రూపాయలకి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టుగా ఇక్కడ అన్న క్యాంటీన్ నడుస్తూ ఉన్నాం. ఈరోజు 3 పూట్ల పెడుతున్నారు. పొద్దున పెడుతున్నారు, మధ్యాహ్నం పెడుతున్నారు, సాయంత్రం పెడుతున్నారు. మీరు కొత్తపట్నంలో 6ంటికి బయలుదేరే వాళ్ళు వండుకొని క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళు ఇదివరకు. ఏమ్మా తెచ్చుకునే వాళ్ళ బస్సులు కూడా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు 5 రూపాయలతోటి పోయి మంచి భోజనం తినేటట్టుగా మీకు ఆహార సౌకర్యం కూడా ఇక్కడే పెట్టించాము అప్పుడు. కాబట్టి రెంట్ ఇవన్నీ అనేది కూడా అది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది, అది బడ్జెట్ ఆధారంగా అవన్నీ వస్తాయి. అదే నేను ఇదివరకు చూసాం. మనం ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట అదివరకు 20 రూపాయలకు మంచి భోజనం వచ్చేది. వెంకట్రావు గారు ఇప్పుడు ఎంత భోజనం ఎందుకు పెరిగింది? అది ఎందుకు పెరిగింది? వాళ్ళు కూడా తగ్గిమన్నావా? అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది, మన వయసులు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్నీ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.